తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ శాసన మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాకా దీన్ని ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి టెండర్స్ పిలవటం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఏంటంటే దీని మొత్తం కాస్ట్ వచ్చేసి కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ సబ్సిడీ మిగతా అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. సో ఈ టోటల్ కాస్ట్ వచ్చేసి 519 కోట్లుగా వచ్చింది. సో దీనికి సంబంధించి రెడ్కో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏజెన్సీగా ఉండి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉండి టెండర్స్ పిలిచారు అధ్యక్ష. ఈ టెండర్స్ సంబంధించిన సమాచారం కూడా దీంట్లో పొందుపరిచాము. ఏ ఏజెన్సీస్కి వచ్చాయని కూడా అడిగారు. ఆ ఏజెన్సీకి సంబంధించిన సమాచారం కూడా దీంట్లో పొందుపరిచాము. సో సాధ్యమైనంత వరకు ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది విజయవంతం అయితే తొందరలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి మేము 52 లక్షల కుటుంబాలకి ఇవాళ 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తూ ఉన్నాం. 52 లక్షల దాకా. సో ఈ 52 లక్షల దాకా ఫ్రీ పవర్ ఇస్తున్నటువంటి కుటుంబాలందరికీ సాధ్యమైనంత వరకు పిఎం సూర్య గారి పథకాన్ని తీసుకొని వచ్చి దీన్ని అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మాకు ఒక 20 లక్షలు హౌస్ హోల్డ్ కనెక్షన్స్కి మీరు శాంక్షన్ చేయండి అని రాశాం అధ్యక్ష ముందుగా. సో దాని మీద 2-3 సార్లు నేను కేంద్ర మంత్రి గారిని కలిశాను. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా వారిని కలిశారు, రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నామని చెప్పారు. అట్లా అవన్నీ వస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా పిలవటానికి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఈ సోలార్కి సంబంధించినటువంటి 2 ప్రముఖ స్కీమ్స్ని, 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ని వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఇది ఉంది అధ్యక్ష. పిఎం సూర్యఘర్ ఒకటి, పిఎం కుసుమ్ స్కీమ్ ఒకటి ఉంది అధ్యక్ష. ఈ 2 స్కీమ్స్ని అమలు చేస్తున్నారు. ఈ పిఎం సూర్యఘర్ అనేటువంటి దాంట్లో మోడల్గా తీసుకుని ఒక 2 చేస్తామని చెప్తున్నారు. నేను ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో కూడా నేను సంప్రదించడం జరిగింది అధ్యక్ష. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కుసుమ్ స్కీమ్ కింద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని అలాట్ చేశారు. కానీ మన రాష్ట్రానికి ఒకటి కూడా అలాట్ చేయలేదు. ఎందుకు, దానికి కారణం ఏంటిదని నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను సంప్రదించినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పినటువంటిది ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు వాళ్ళకి ప్రపోజల్స్ పంపలేదు. ప్రపోజల్స్ పంపకపోవడం వల్ల ఆనాడు అలాట్మెంట్ జరగలేదు అసలు మీ రాష్ట్రానికి కుసుమ్